హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, యాక్టర్స్. వరలక్ష్మి శరత్ కుమార్ నుంచి యాక్టర్స్గా చాలా మూవీస్ అయితే చూసాము. బట్ ఫస్ట్ టైం వచ్చేసి ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం డైరెక్ట్ అయితే చేస్తోంది. సో మూవీకి ప్రొడ్యూసర్ కూడా తను అండ్ యాక్టర్ కూడా ఆ ఫిలింలో. సో మూవీ టైటిల్ వచ్చేసి సరస్వతి. ఎస్టర్డే అనౌన్స్ అయితే చేశారు. ఇందులో కాస్ట్ కూడా రివీల్ అయితే చేశారు. ఇంకా ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి, నవీన్ చంద్ర యాక్ట్ అయితే చేస్తున్నారు. మ్యూజిక్ వచ్చేసి తమన్ గారు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. ఇంకా 2026లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావచ్చు. అది కూడా ఇది ఓన్లీ తమిళ్లో ఒకటే కాదు, పాన్ ఇండియా లెవెల్లో తీసుకొని వస్తున్నారు. నెంబర్ 2, మైనే ప్యార్ కియా. ఇది మలయాళం ఫిలిం. రీసెంట్గానే ఆగస్ట్ లాస్ట్ వీక్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా అయితే వచ్చింది. ఇందులో రిదు హరుణ్ ఇంకా ప్రీతి ముకుందన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మరి ఫిలిం థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ వచ్చేసి కమింగ్ వెరీ సూన్, లైక్ ఈ వీకే అప్లోడ్ అయితే చేయవచ్చు. అయితే థియేటర్స్లో మలయాళం వర్షన్ ఒకటే వచ్చింది. బట్ ఈ ఫిలిం నుంచి డబ్బుడు వర్షన్స్ ఉన్నట్టు ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఉంటే డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, సింబు అండ్ డైరెక్టర్ వెట్రిమారన్ ఫిలిం. సో ఈ కాంబో వచ్చేసి కుక్ అయితే అవుతుంది. ఇంకా ఈ ఫిలిం నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇది సింబు 49th ఫిలిం అనమాట. అయితే ఈ మూవీ నుంచి ఒక ప్రోమో కట్ వచ్చి రెడీ అయితే చేస్తున్నారు. ఈ ప్రోమోకి సంబంధించి డబ్బింగ్ కూడా ఫినిష్ చేసుకున్నారు. మరి అది ఎప్పుడు రివీల్ ఉంటుందంటే అక్టోబర్ 4th సింబు 49th ఫిలింకి సంబంధించి ప్రోమో కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అయితే అందులో వచ్చేసి టైటిల్ ఇంకా మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ కూడా రివీల్ అయితే చేస్తారేమో చూడాలి. నెంబర్ 4లో ఉన్న అప్డేట్ జటాధర స్టారింగ్ సుధీర్ బాబు అండ్ సోనాక్షి సిన్హా. ఈ ఫిలిం నుంచి మరొక ప్రమోషన్ అప్డేట్. సాంగ్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 1st ఫస్ట్ సాంగ్ వచ్చేసి మూవీ నుంచి రిలీజ్ ఉంటుంది. సాంగ్ టైటిల్ ధన పిశాచి. ఇంకా ఫిలిం థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు. తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. సంథింగ్ ఈ ఫిలింలో వచ్చేసి న్యూ కాన్సెప్ట్ ఉండబోతున్నట్టుంది. మరి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాము. నెక్స్ట్ నెంబర్ 5, విజయ్ సేతుపతి సన్ సూర్య సేతుపతి నుంచి ఫస్ట్ డెబ్యూట్గా వచ్చిన ఫిలిం ఫినిక్స్. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా యాక్ట్ అయితే చేసింది. మూవీ వచ్చేసి యాక్షన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ అయితే వచ్చింది. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఈ ఫిలిం వచ్చేసి కమింగ్ సూన్లో అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నింది. అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. అయితే 2 days ముందు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం సడన్ అప్లోడ్ అయితే అయింది. ఓకే, అయితే వచ్చేసి మళ్ళీ సడన్గా రిమూవ్ అయితే చేశారు. సో అప్లోడ్ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత మళ్ళీ మూవీ వచ్చేసి రిమూవ్ అయితే చేశారనమాట. తమిళ వర్షన్ ఒకటే అప్లోడ్ అయితే చేశారు. మరి పొరపాటుగా అమెజాన్ ప్రైమ్ నుంచి షెడ్యూల్ అయిపోయి అప్లోడ్ అయితే అయిపోయిందా, లేకుంటే కావాలని రిమూవ్ అయితే చేశారా? సో ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అయితే ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి తెలుగు డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దానికోసం ఏమైనా రిమూవ్ చేశారా? సో జస్ట్ నేను అనుకుంటున్నాను, ఒకేసారి ఆల్ ఆడియోస్ అనేవి రిలీజ్ చేద్దామని చెప్పేసి రిమూవ్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చి మరి రిలీజ్ చేద్దామని చెప్పేసి రిమూవ్ చేసేసారా? సో ఏమో, మరి వచ్చింది మళ్ళీ రిమూవ్ అయితే అయిపోయింది. మళ్ళీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుందన్నమాట. సో మళ్ళీ అప్లోడ్ అవ్వగానే మీకు చెప్తాను, వెయిట్ చేయండి. మూవీ నుంచి తెలుగు ఆడియో కూడా మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది. థియేటర్స్లో యాక్చువల్గా కన్ఫర్మ్ చేశారు, థియేటర్స్లో అయితే దింపలేదన్నమాట. నెక్స్ట్ వన్, రామ్ చరణ్ ఫిలిం పెద్ది. మూవీ నుంచి మరొక న్యూ పోస్టర్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. లైక్ టుడేనే ఎందుకు స్పెషల్గా ఈ పోస్టర్ రివీల్ చేశారంటే, రామ్ చరణ్ ఫిలిం ఇండస్ట్రీ జర్నీ 18 years కావడంతో పెద్ది ఫిలిం నుంచి న్యూ పోస్టర్ వచ్చేసి రివీల్ అయితే చేశారు. సెప్టెంబర్ 28 ఇదే డేట్కి 2007 చిరుత ఫిలిం వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. సో 18 years అయితే కావడంతో రామ్ చరణ్ ఫిలిం ఇండస్ట్రీ జర్నీ ఈ పోస్టర్ మనకు వచ్చేసి టీం వచ్చేసి రివీల్ అయితే చేశారు. సో పోస్టర్ వచ్చేసి అదిరిపోయింది అనమాట. రైల్వే ట్రాక్ మీద నిలబడుకున్న ఆ స్టిల్ వచ్చేసి, ఇంకా మన హీరో వచ్చేసి బ్యాగ్ ఏదో వేసుకున్నాడు సంచిలాగా. సో అందులో వచ్చేసి మీరు చూడవచ్చు బ్యాట్ అయితే ఉంది. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్, బ్యాటే అన్నమాట. అయితే ఈ పెద్ది ఫిలింలో వచ్చేసి రామ్ చరణ్ పక్కన అంటే చేతిలో ప్రతి ఒక్క షాట్లో వచ్చేసి బ్యాట్ అయితే కామన్ అనమాట ఏమో. సో డైరెక్టర్ బుచ్చిబాబు సేన ఈ ఫిలింని తీస్తున్నారు. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మనకి థియేటర్స్లో వచ్చేసి 2026 March 27th చూడబోతున్నాం.
నెంబర్ 7 పూరి జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతి ఫిలిం. ఈ ఫిలిం నుంచి టుడే వచ్చేసి టైటిల్ టీజర్ లాంచ్ వచ్చేసి అనుకున్నారు కదా గైస్. చెన్నైలో వచ్చేసి ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. బట్ ఆ చెన్నై ఈవెంట్ వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో పోస్ట్ పోన్ చేయడమే మంచిదని చెప్తాను. లైక్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి తమిళనాడులో బాగాలేదు గైస్. అంటే తలపతి విజయ్ గారి నుంచి ఒక పొలిటికల్ ఈవెంట్ వచ్చేసి జరిగిందనమాట. సో అక్కడ ఎంతో మంది ల్యాక్స్లో వచ్చేసి జనాలు వచ్చేసి రావడం అయితే జరిగింది. అక్కడ 39 మంది ఫ్రెండ్స్ తొక్కిసలాట్లో చనిపోవడం అయితే జరిగింది. అందులో 10 మంది పిల్లలు కూడా ఉన్నారంట. ఇది వెరీ సాడ్. ఒక హీరోని చూడడానికి వెళ్ళి అక్కడ ఇలా జరగడం అనేది. నెక్స్ట్ నెంబర్ 8 హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ ఫిలిం వచ్చేసి మనకి వివోడి డబ్బుడ్ వర్షన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది అండ్ బుక్ మై షోలో కూడా రెంట్ మోడల్ అయితే ఉంది. సో ఇప్పుడు వితౌట్ రెంట్లో ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 13th జియో హాట్స్టార్లో ఆల్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి జియో హాట్స్టార్లో అక్టోబర్ 13th నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 9 గత వైభవ. ఇది కన్నడ ఫిలిం. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2022లో అనౌన్స్ అయితే చేస్తున్నారు. సో అప్పుడు అనౌన్స్ అయిన ఫిలిం ఇప్పుడు ఈ 2025లో థియేటర్స్లో వస్తుందన్నమాట. ఇందులో ఆశికా రంగనాథ్ ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. సో హీరో అయితే మనకి ఎవరో తెలియదు, డెబ్యూట్ అనుకుంటా కన్నడ నుంచి. సో మూవీ వచ్చేసి ఫ్యాంటసీ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం నుంచి తెలుగు టీజర్ కట్ వచ్చేసి సెప్టెంబర్ 29th రిలీజ్ చేస్తున్నారు. సో అంటే టుమారో అయితే తెలుగు టీజర్ కట్ అనేది రిలీజ్ ఉంటుంది. అంటే ఫిలిం థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 14th రిలీజ్ చేస్తున్నారు. కన్నడ అండ్ తెలుగు ఈ ఆడియోస్ థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 10 సుడిగాలి సుధీర్ నుంచి హీరోగా మరొక న్యూ ఫిలిం వచ్చేసి అనౌన్స్ అయితే చేస్తున్నారు. ఇది సుడిగాలి సుధీర్ 5th ఫిలింకి అయితే ఉంటుంది. ఈ ఫిలింకి ప్రొడ్యూసర్ వచ్చేసి శివ చెర్రీ. ఈ శివ చెర్రీ గురించి మీరు గూగుల్లో చూసుకున్నట్టయితే కొన్ని మూవీస్కి వచ్చేసి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. అయితే ఈ సుడిగాలి సుధీర్ 5th ఫిలిం వచ్చేసి ఒక బిగ్ బడ్జెట్ హైగా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారంట. టుమారో వచ్చేసి ఈ ఫిలింకి సంబంధించి సెప్టెంబర్ 29th మార్నింగ్ 10 AM అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. వెయిట్ చేయండి. ఇంకా సుడిగాలి సుధీర్ ముందుగా స్టార్ట్ అయిన ఒక ప్రాజెక్ట్ గురించి మీరు అడగవచ్చు. అదే ఫ్రెండ్స్ గోట్ ఫిలిం వచ్చేసి స్టార్ట్ అయితే అయింది కదా. ఆ ఫిలిం నుంచి టీజర్ కట్ వచ్చింది అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయితే అయింది. అందులో వచ్చేసి తమిళ్ యాక్ట్రెస్ వచ్చేసి యాక్ట్ కూడా చేసింది. సో మూవీ నుంచి చాలా వరకు షూటింగ్ అనేది జరిగిందనమాట. అయితే సడన్గా వచ్చేసి ఆ ప్రాజెక్ట్ మూవీ నుంచి డైరెక్టర్ తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఆగిపోయింది. మరి డైరెక్టర్ ఎందుకు తప్పుకున్నాడో, ఏం ఇష్యూ వచ్చిందో, మరి ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఆగిపోయితే ఉందన్నమాట. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారా లేదో కూడా అసలు తెలియదు అనమాట. మళ్ళీ స్టార్ట్ చేసి ఉన్నారో కూడా. సో అయితే ఆగిపోయితే ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు తీసుకొని వస్తారు దాని గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. దాని గురించి ఏమైనా సోర్స్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. మీరు చూసుకున్నట్టయితే గోట్ ఫిలింకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చేసి రివీల్ అయితే చేయట్లేదు. సో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా స్టాప్ అయితే అయింది. మరి మళ్ళీ దాన్ని ఎప్పుడు బిగిన్ చేస్తారో, ఆ బిగిన్ అయిన గురించి సోర్స్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 11 ది రాజసాబ్. డైరెక్ట్గా ట్రైలర్ కట్ వచ్చేసి కాంతార మూవీకి అటాచ్ చేయకుండా ఫస్ట్ మనకు వచ్చేసి యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. యూట్యూబ్లో వచ్చేసి సెప్టెంబర్ 29th అంటే టుమారో గైస్. టుమారో ఈవినింగ్ 6 PMకి వచ్చేసి ది రాజసాబ్ ట్రైలర్ కట్ అనేది లాంచ్ అయితే చేస్తున్నారు. సో వెయిట్ చేయండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి కాంతార ఫిల్మ్కి వచ్చేసి అటాచ్ అయితే ఉంటుంది వరల్డ్ వైడ్గా వచ్చేసి. సో మరి టుమారోనే మనం వచ్చేసి యూట్యూబ్లో ట్రైలర్ కట్ అనేది చూడబోతున్నాం. ఆ ట్రైలర్లో వచ్చేసి ఇంకా మనకి న్యూ రిలీజ్ డేట్ లైక్ January 9th వచ్చేసి మూవీ ప్రొడ్యూసర్ గారు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. మరి మళ్ళీ ఏమైనా డేట్ అనేది చేంజ్ చేశారా? సో చేంజ్ చేసినట్టయితే టుమారో మనకి ట్రైలర్లో వచ్చేసి రిలీజ్ డేట్ వచ్చేసి చూడడానికి ఉంటుంది. సో మూవీని ప్రీపోన్ చేసి మన ముందుకు త్వరగా తీసేసుకోవచ్చిన మంచిదే. లైక్ నవంబర్ మంత్లో ఎలాంటి మూవీస్ వచ్చేసి బిగ్ మూవీస్ కన్ఫర్మ్ అయితే అయ్యలేవు. సో ఈ మూవీని లాక్ చేసి తీసుకుని వస్తే సూపర్ అని చెప్పాలి. సో చూద్దాం టుమారో ట్రైలర్ అయితే వస్తుంది. ట్రైలర్ కట్ అనేది ఎలా ఉంటుందో. నెక్స్ట్ ది ఉమెన్ ఇన్ ద యాడ్. ఈ ఫిలిం వచ్చేసి ఈ 2025లో థియేటర్స్లో రిలీజ్ అయితే ఉంది. మూవీ హారర్ థ్రిల్లర్ సైకలాజికల్ మిస్టరీ డ్రామాగా వచ్చింది. IMDb రేటింగ్ 10కి 5.1 అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ అయితే ఉన్నాయి. నవ్వు జియో హాట్స్టార్లో ప్రీమియర్ అయితే అవుతుంది. నెక్స్ట్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అండ్ కీరా అద్వానీ యాక్ట్ చేసిన యాక్షన్ డ్రామా ఫిలిం వార్ 2. లైక్ ఫ్రెండ్స్ ఈ వార్ 2 ఫిలిం వచ్చేసి మనకి నెక్స్ట్ వీక్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆల్ వర్షన్స్ చూడడానికి 4K వర్షన్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. లైక్ ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 9th నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మూవీ అప్లోడ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ వీక్లో వచ్చేసి అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. వెయిట్ చేయండి. అయితే మనకి థియేటర్స్లో వచ్చేసి 3 లాంగ్వేజ్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంకా కన్నడ, మలయాళం ఇవి మిస్ అయితే అయ్యి. సో ఈ ఆడియోస్ కూడా తీసుకొని వస్తారేమో చూడాలి. ఇంకా ఇంగ్లీష్ వర్షన్ కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేయవచ్చు ఈ ఫిలింకి.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.